Let's discuss myths about IVF. Hello Andy, this is Dr. Manasa, consultant fertility specialist and gynecologist, Mother's Fertility Women and Children's Hospital, Bhimavaram. ఇవాళ మనం IVF ప్రొసీజర్ గురించి ఉండే జనాల్లో కామన్ మిత్స్ అంటే కామన్ అపోహల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ వెరీ మోస్ట్ కామన్ మిత్ ఏంటంటే IVF ప్రొసీజర్ అనేది చేస్తే డెఫినెట్ గా ట్విన్స్ పుడతారు అనేది, which is not true. It depends on the number of embryos transferred. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ ఛాన్స్ అనేది తగ్గించవచ్చు. సెకండ్ మిత్ ఏంటంటే IVF ద్వారా పుట్టే పిల్లల్లో ఏదో ఒక అవయవ లోపాలు ఉంటాయని, అవి నార్మల్ బేబీస్ కాదని, ఆర్టిఫిషియల్ బేబీస్ అని అందరూ అనుకుంటుంటారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. పేరెంట్స్ జెనెటిక్స్ అనేది బాగుంటే పిల్లలు నార్మల్ గా పుడతారు. అది IVF ద్వారా అయినా న్యాచురల్ గా కన్సీవ్ అయినా ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. థర్డ్ కామన్ మిత్ ఏంటంటే IVF చేస్తే ఉమెన్ లో క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది లాంగ్ టర్మ్ లో అనేది కామన్ మిత్. ఇట్ ఇస్ నాట్ సైంటిఫికలీ ప్రూవెన్. ప్రొసీజర్ అనేది సేఫ్ అండ్ కంట్రోల్డ్ మేనర్ లో చేస్తే దేర్ ఇస్ నో లాంగ్ టర్మ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. ఫోర్త్ కామన్ మిత్ ఏంటంటే IVF అంటే ఉమెన్ లో ప్రాబ్లం ఉంటేనే IVF కి వెళ్లారనేది జనాలు అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఈక్వల్ గా ఉన్నాయి ఈ రోజుల్లో. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఒక కపుల్ ఇష్యూ, నాట్ జస్ట్ ఉమెన్స్ ఇష్యూ. సో ఈ మిత్స్ అన్నిటిని మైండ్ లో పెట్టుకుని డోంట్ బ్యాక్ అవుట్ ఇన్ టేకింగ్ ట్రీట్మెంట్స్ ఫర్ ఫర్టిలిటీ. I hope this was helpful. Thank you.